Civil, 1 platoon Home Guard, 1 platoon Special Party, 2 platoon NCC Boys and Girls, 2 platoon Bharat Scouts and Guides, Ganatantra Divas Parade Park, Hajar Height. ఇప్పుడు ఈనాటి ముఖ్య అతిథులు భారత్ స్కౌట్స్ లీడ్ బై మాస్టర్ ఎన్వి విష్ణు వర్ధన్ స్కౌట్స్ లీడర్ అసిస్టెడ్ బై మాస్టర్ సిహెచ్ ఆకాష్. 9వ కంటెంజెంట్ భారత్ గైడ్స్ లెడ్ బై కుమారి బి, జెసికా గైడ్స్ లీడర్ అసిస్టెడ్ బై కుమారి పి, వీర ఉదయశ్రీ అసిస్టెడ్ బై గైడ్స్ లీడర్. ఫార్వర్డ్ రిజర్వ్ బ్యాండ్ బై లీడ్ బై సిపి బాబు ఏఎస్సి 2432 మార్చ్ ఫాస్ట్ చేయడానికి పెరేడ్గా 9 దళాలు ఈనాటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో వీక్షిస్తున్నాము. మరొకసారి ఈనాటి ఈ 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరైనటువంటి అశేషమైనటువంటి ప్రజానీకానికి చూస్తున్నాడు. మొదటి కంటెంజెంట్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ కడప లెడ్ బై శ్రీ బి స్వామి నాయక్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ కడప అసిస్టెడ్ బై జిఎల్ఆర్ సభాపతి ఏఆర్ఎస్ఐ డిఆర్ కడప. సెకండ్ కంటెస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆర్మ్డ్ రిజర్వ్ కడప లీడ్ బై కే చూడమణి వర్మ, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ డిఆర్ కడప అసిస్టెడ్ బై శ్రీ బి రామరాజు ఏఎస్ఆర్ డిఆర్ కడప. మూడవ కంటెంజెంట్ గా సివిల్ పోలీస్ లెడ్ బై శ్రీ సి రాజు, సబ్ ఇన్స్పెక్టర్ బి కోడూరు పిఎస్ అసిస్టెడ్ బై శ్రీ రాజశేఖర్ రెడ్డి ఏఎస్ఐ బద్వేల్ రూరల్ పిఎస్. ఫోర్త్ కంటెంజెంట్ హోమ్ గార్డ్స్ కడప లీడ్ బై శ్రీ వి కిరణ్ కుమార్ ఫ్లైట్ కమాండర్ అసిస్టెడ్ బై శ్రీ ఎస్ గౌస్ బాషా సెక్షన్ కమాండర్. ఐదవ దళంగా డిస్ట్రిక్ట్ స్పెషల్ పార్టీ లెడ్ బై జి అప్పల నాయుడు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ డిఆర్ కడప అసిస్టెడ్ బై సిఎస్ నయబ్ రసూల్ పిసి 3084 డిఏఆర్ కడప. సిక్స్త్ కాన్సెంట్రేట్ ఎన్సిసి సీనియర్ బాయ్స్ లీడ్ బై శ్రీ డి వీరరెడ్డయ్య సీనియర్ అండర్ ఆఫీసర్ అసిస్టెడ్ బై శ్రీ టి చరణ్ జూనియర్ అండర్ ఆఫీసర్. ఏడవ దళం ముఖ్య అతిథులు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మజిస్ట్రేట్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి గారు ఐఏఎస్, అలాగే వారితో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు ఐపీఎస్ ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఈనాటి ఈ పెరేడ్ని వైఎస్ఆర్ జిల్లా పోలీసు సర్వోన్నత అధికారి శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు ఐపీఎస్ వారు ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఈనాడు 9 కంటెంజెంట్స్గా ఉన్నటువంటి ప్లాటూన్స్ని పెరేడ్ కమాండర్ సిపి ఆనంద్ గారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నటువంటి ఈ కమాండర్స్ని ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని సంక్షిప్తంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను 100% అమలు చేసి ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు. అందరికీ నమస్కారం. 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, పుర ప్రముఖులకు, విద్యార్థులకు, అధికారులకు, పాత్రికేయులకు, జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేడు 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26, 1950 నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సుభాష్ చంద్రబోస్లతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. వారందరికీ ఈ సందర్భంగా ఘన నివాళిని అర్పిస్తున్నాను. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా స్మరించుకుందాం. మనం కూడా ఆ మహనీయుల ఆశయాలను
లక్ష్యాలను స్వీకరించి ప్రజాసేవకు, దేశ, రాష్ట్ర, జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. ఎందరో అమరవీరుల ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది. ఈ సందర్భంగా ఆ మహనీయులను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళిని అర్పిస్తున్నాను. భారత స్వాతంత్ర